బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ తెలంగాణను ముంచిపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా పరిస్థితి మారలేదన్నారు కిషన్ రెడ్డి. బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ ఆయన కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకున్నారన్నారు. దోచుకున్న డబ్బుల కోసం ఇప్పుడు ఇంట్లో గొడవలు పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఆయన కుటుంబం దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి దొరికినంత వారు దోచుకుంటున్నారని అన్నారు కిషన్ రెడ్డి. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణను ముంచిపోయాడు. కేసీఆర్ ఏమనుకున్నాడు? ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు నా కుటుంబానికి బానిసలుగా ఉండాలనుకున్నాడు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను బానిసలుగా కేసీఆర్ భావించాడు కాబట్టే ఈరోజు ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఈ మూడిటి మీద తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ ఏది కూడా తెలంగాణలో అమలు జరగలేదు. మరి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాలలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణకు న్యాయం జరగలే. తెలంగాణలో ఈరోజు పరిస్థితి ఏంటంటే 2014లో మీ ఇంట్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి ఖర్చు వస్తుంది. మీ ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది, మీకు ఎంత ఆదాయం, నువ్వు పని చేస్తానో వ్యాపారం చేస్తానో నీకు ఎంత ఆదాయం వస్తుందో ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసుకొని ఖర్చు పెడతాం. మన తెలంగాణ వచ్చినప్పుడు ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉండే. తెలంగాణ ఏర్పడినప్పుడు 12 సంవత్సరాల క్రితము మన తెలంగాణలో పెట్టేటువంటి ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉండే. కేసీఆర్ కుటుంబ పుణ్యమాని, ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని ఆదాయం 30% ఉంటే ఈరోజు ఖర్చు 100% దాటిపోయింది. ఈ 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని అప్పు చేసి ఈ తెలంగాణను ముంచిన చరిత్ర ఈ 2 పార్టీలది. ఈ తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ బంగారు తెలంగాణ చేయకుండా ఆయన బంగారు కుటుంబాన్ని చేసుకున్నాడు, ఆస్తులు సంపాదించుకున్నాడు. ఈరోజు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిపోయాడు. తెలంగాణను దివాలా తీసే విధంగా మార్చాడు. దీన్ని మరింతగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దివాలా తీస్తున్నారు. ఈరోజు కేసీఆర్ పార్టీ పరిస్థితి ఏముంది? దోచుకున్నటువంటి డబ్బు, దాచుకున్నటువంటి డబ్బు ఏదైతున్నదో దానికోసం ఈరోజు కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు ఆస్తుల కోసం. ఎవరి డబ్బది? మనది, తెలంగాణ ప్రజలు. 10 సంవత్సరాలు పరిపాలించి దోచుకున్న డబ్బు కోసం ఈరోజు కొట్లాడుకుంటున్నారు. కానీ మనం చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఏదైతే వచ్చిందో ఈరోజు గతంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే దోచుకునేది. ఈరోజు కాంగ్రెస్ హయాంలో ఎవరికి దొరికితే వాళ్ళు దోచుకుంటున్నారు. అప్పుడు సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉండేది, కేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉండేది. ఈరోజు డీసెంట్రలైజ్డ్ కరప్షన్, అధికార అవినీతి వికేంద్రీకరణ జరిగింది ఇప్పుడు. అందుకే తెలంగాణ భవిష్యత్తు ఏమీ బాగలేదు. మాటలు కోటలు దాడుతున్నాయి ఇలా, అది కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి. కానీ ప్రజల బతుకుల్లో మార్పులు రాలే. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణను ముంచిపోయాడు.